What's up amigos, this is Ajay, welcome to A Jude channel. ఇవాళ వీడియోలో let us do a 10-minute ab and core strength tutorial. ఇది చేయడానికి కొద్దిగా టఫ్గా ఉండబోతుంది, సో బ్రేస్ యువర్ సెల్స్. బట్ నాకు తెలుసు A Jude సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, యు ఆర్ ఆల్ టఫ్, యూ కెన్ డూ ఇట్. ఈ వర్కౌట్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇది యాప్స్తో పాటు కోర్ స్ట్రెంగ్త్కి కూడా వర్క్ అవుతుంది. అందుకే ఈ వర్కౌట్ని మీకు చెప్పే ముందు ఐ వాంటెడ్ టు టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోర్ స్ట్రెంగ్త్. ఈ వీడియోలో ఉంటుంది, అది చూడండి. ఐ థింక్ 2-3 days బిఫోర్ ఐ హావ్ డన్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. ఇందులో ఉండే ప్రతి ఎక్సర్సైజ్ యాప్స్తో పాటు కోర్ స్ట్రెంగ్త్ని కూడా టార్గెట్ చేస్తుంది. టార్గెట్ మొన్నటి వీడియోకి వెళ్ళకుండా ఇప్పుడు కూడా రీడైరెక్ట్ చేసినా వెళ్ళకుండా ఉండే నా లేజీ అమిగోస్ కోసం షార్ట్గా చెప్పాలంటే మన యాప్స్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్ కాదు, యాప్స్ చుట్టూ ఉండే కోర్ కూడా ఇంపార్టెంట్. మన చెస్ట్ కింద నుంచి లోవర్ అబ్డామిన్ వరకు త్రూ అవుట్ ద బ్యాక్ అంతా కలిపి కోర్ అవుతుంది. ఆ స్ట్రెంగ్త్ని కూడా మనం డెవలప్ చేయాలి. వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ entertaining and fun loving manner. So if you're a fun loving person, consider subscribing, and subscription button pakkane una ganta button kottandi so that whenever I upload you will be notified. వర్కౌట్ చేయడం కొద్దిగా కష్టం కానీ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. 6 ఎక్సర్సైజ్లు ఉంటాయి అబ్బా. ఒక్కొక్క ఎక్సర్సైజ్ని 10 seconds ఆర్ 10 repetitions చేయాలి మీ కన్వీనియన్స్ బట్టి. అంటే మీకు 10 repetitions నేను గుర్తుపెట్టుకోవడం చేసేటప్పుడు ఈజీ అంటే repetitions గుర్తుపెట్టుకోండి, ఆర్ సెకండ్స్ నేను గుర్తుపెట్టుకోవడం ఈజీ అంటే సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక యావరేజ్ మీడియం పేస్లో చేయాలి. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దోస్ 6 exercises ఒక 30 to 40 seconds గ్యాప్ తీసుకొని అగైన్ గెట్ బ్యాక్ టు దోస్ 6 exercises. ఇలాగా 6 times చేయాలి. ఓవరాల్ 6 sets కి మధ్యలో ఆ 30 second to 40 second గ్యాప్ చాలా ఇంపార్టెంట్. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, అంతకన్నా తక్కువ తీసుకోకూడదు. సో దిస్ ఈజ్ లైక్ 6 into 6 విత్ 30 to 40 seconds గ్యాప్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు నేను చెప్పబోయే ఆల్ ద 6 exercises కంప్లీట్ కోర్ స్ట్రెంగ్త్ని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క స్పెసిఫిక్ యాప్స్ని టార్గెట్ చేస్తాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి నీ ఇన్ క్రంచ్. మీరు ఇప్పుడు చూస్తున్నట్టే దీన్ని ఎట్లా చేయాలంటే నీస్ని అండ్ చెస్ట్ని యూ హ్యావ్ టు గెట్ టుగెదర్ మీ కోర్ నుంచి వచ్చే పవర్తో అండ్ మీ యాప్స్ని టైట్ చేసి అబ్జర్వ్ ద మూమెంట్ కేర్ఫుల్లీ అండ్ నీ షుడ్ ఆల్మోస్ట్ టచ్ ద చెస్ట్ అండ్ గో బ్యాక్. అండ్ కోర్ స్టేబుల్గా ఉండాలి, ఒకటే ప్లేస్లో ఉండాలి వైల్ డూయింగ్ ఇట్. ఎస్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి రివర్స్ క్రంచ్. అంటే మనం రెగ్యులర్గా క్రంచ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మన చెస్ట్ నుంచి నీస్ మనం ఫోల్డెడ్గా పెట్టుకొని చెస్ట్ని ముందుకు వచ్చేలా చూస్తాం. బట్ రివర్స్ క్రంచ్లో ఏం చేస్తామంటే మన అప్పర్ బాడీ ఒకటే ప్లేస్లో ఉంటుంది, లోవర్ బాడీ విల్ బి డూయింగ్ ఆల్ ద వర్క్, ఆల్ ద హెవీ లిఫ్టింగ్. సో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యూ విల్ అబ్జర్వ్ ద నీస్ విల్ బి ట్రయింగ్ టు కమ్ టు ద చెస్ట్ వేర్ ద అప్పర్ బాడీ ఈజ్ వెరీ స్టేబుల్ అండ్ స్టడీ. అండ్ ఈ పర్టికులర్ వర్కౌట్ ఇట్ వర్క్స్ ఆన్ ద లోవర్ యాప్స్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి గ్లూట్ బ్రిడ్జ్. అంటే ఇందాక మనం క్రంచ్లో ఉండే పొజిషన్ ఆర్ రివర్స్ క్రంచ్లో ఉండే పొజిషన్లోనే పడుకొని మిడ్ సెక్షన్ ఆఫ్ ద బాడీని స్ట్రైట్గా లేపుతాం. అండ్ సైడ్ నుంచి చూస్తే ఫ్రమ్ ద హెడ్ టు ద నీస్ ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ద హెడ్, ద నెక్ టు నీ షుడ్ బి ఇన్ ద స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. అదర్వైజ్ ఇంజురీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లీజ్ be mindful while doing it and have that focus. Fourth exercise వచ్చేసరికి మౌంటైన్ క్లైంబర్స్. దిస్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ కోర్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ యాజ్ ఎ కార్డియో. మీరు ఇది చేసేటప్పుడు అప్పర్ ప్లాంక్లో ఉండే పొజిషన్లో ఉంటూ యూ షుడ్ డూ దట్ రన్నింగ్ టైప్ ఆఫ్ మోషన్లో చేయాలి. మీరు ఈ క్లిప్పింగ్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎట్లా చేయాలో. అండ్ the core should be steady and stable. That is very very important. Fifth exercise వచ్చేసరికి ఇట్స్ హాలో హోల్డ్. ఇది కంప్లీట్గా కోర్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజే అండ్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ స్టేబుల్. మీ పవర్ అంతా కోర్ నుంచి డిరైవ్ చేసుకొని యూ హ్యావ్ టు స్టే దేర్ ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్. మీ లెగ్స్ ఒక 30 degrees, చెస్ట్ ఒక 30 degrees ఎత్తి. అండ్ ఇట్ ఈస్ నాట్ 30, ఇట్ షుడ్ బి 15 to 30 ఇన్ బిట్వీన్. ఎక్కడైనా ఉండొచ్చు, యూ డోంట్ హ్యావ్ టు టేక్ స్ట్రెస్ ఆన్ దట్. మిడ్ సెక్షన్ షుడ్ హ్యావ్ దట్ స్టేబుల్ అండ్ ఆ పవర్ అంతా మీరు చేస్తున్నప్పుడు మీకు లోపల చాలా పెయిన్ ఉంటుంది, అన్కంఫర్ట్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. యూ హ్యావ్ టు బేర్ ఇట్ అండ్ సస్టైన్ దిస్ ఎక్సర్సైజ్.
లాస్ట్ అండ్ ద ఫైనల్ ఎక్సర్సైజ్ ఇస్ అ లవ్లీ ఎక్సర్సైజ్. మీరు చేయడానికి ఏం లేదు ఇందులో, ప్లాంక్ పొజిషన్. బట్ ఇది చేయడం చాలా కష్టం. మీరు వన్స్ ఆ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత యూ హ్యావ్ టు సస్టైన్ దట్ సస్టైన్ దట్ స్టే. మీరు ఆల్రెడీ ప్లాంక్ వచ్చేసరికి ప్రీవియస్గా 5 ఎక్సర్సైజెస్ చేస్తున్నారు కాబట్టి ప్లాంక్లో ఈ 10 సెకండ్స్ ఉండడం కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. బట్ డూ ఇట్. దిస్ వర్కౌట్ రియల్లీ హెల్ప్స్. ఇది కొద్దిగా కష్టమైన దిస్ హెల్ప్స్. సో నౌ దట్ వీ నో ఆల్ ద ఎక్సర్సైజెస్, ఇప్పుడు లెట్ మీ ఆల్సో గో అండ్ డూ దోస్ ఎక్సర్సైజెస్. ఐ విల్ డూ అ ఫన్ టైమ్ ల్యాప్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ వీక్లీ 2 to 3. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ కోర్ స్ట్రెంత్ని బిల్డ్ చేయడానికి. అండ్ ఇఫ్ యువర్ ఫ్యాట్ పర్సంటేజ్ ఇస్ లో అయినా మీ యాప్స్ మీకు కనబడడానికి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ అడగండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. ఆల్సో నేను ఏదైనా స్పెసిఫిక్ వీడియో మీద టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్. ప్లీజ్ ఫాలో మీ దేర్, ఇట్ విల్ బీ ఫన్. నేను మీతో ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటా. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఏ జూడ్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.